ముందుగా పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక్కసారి మనం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యుత్ గురించి వచ్చిన సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం మిగులు విద్యుత్తును తీసుకురాగలిగింది. అప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న చిన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులుతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పురోగతి జరిగే దిశగా తీసుకురాగలిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటిదాకా చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా, ఏవైతే విద్యుత్ తారీఫ్ తగ్గించడానికి, ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించడానికి వివిధ సంస్థలతో, అటు విండ్ ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, లేదా సోలార్ ఎనర్జీ కానీ, వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గందరగోళ వాతావరణం ఏర్పడింది. గందరగోళ వాతావరణం నుంచి తేరుకునే లోపలే ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి అధ్యక్ష. మనకి అంతటితో ఊరుకోలేదు. ఈ కన్ఫ్యూజన్ లో నుంచి బయటపడే లోపల రకరకాల సమస్యలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. విపరీతమైన అవినీతి, విపరీతమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి సొంత మనుషులు